పేరు. ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి భార్యని. దబ్బగుంటపల్లి పచ్చిపేట మండలం. మా మామయ్యని 3 తారీఖు నాడు ఎస్ఐ డ్రైవర్ వచ్చి కొట్టి తీసుకొని పోయిండు. ఇంటి దగ్గర సీసీటీవీ 3 రోజులు రీడ్ చేసిండు. ఎస్ఐ చెప్పిండు. కానిస్టేబుల్ వినయ్ వచ్చి పక్కన వాళ్ళది 3 రోజులు డీడీ చేపించిండు ఎస్ఐ. సిఏ నెక్స్ట్ డే మార్నింగ్ డీడీ చేపించిండు. తర్వాత కానిస్టేబుల్ వినయ్ రాము మా ఆయన వచ్చి 5 తారీఖు నాడు 8 గంటలకు తీసుకొని వచ్చిండు. ఎస్ఐ బస్సులో టీఎస్ తీసుకొని 10 గంటల వరకు ఇచ్చి పెడతామని తీసుకొని వచ్చిండ్రు. ఇంతవరకు 10 అయిపోయింది. 11 రాకపోయేసరికి మేము బస్సులో తీసుకుంటే బస్సులో టీఎస్లో కానిస్టేబుల్ లేరు, సిఏ లేరు, ఎవరు లేరు. రాకపోయేసరికి ఏసీబీ ఆఫీస్లో ఉన్నారని తెలిస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. 4:30కి ఇడిచి పెడతామమ్మా అని చెప్పారు. 4:30కి వచ్చిన నుంచి ఇక్కడ లేరు. బస్ స్టాప్ పెట్టి తీసుకొని ఇక్కడ లేరు. లోపల రాని బయటకు వెళ్ళకూడదు, లోపల కూడా రానిస్తలేరు. సిఐ అమిత్ సార్, ఎస్ఐ అబ్బయ్య, ఏసీబీ రైటర్ మాధవ్ వీళ్ళంతా బయటకు వెళ్ళిపోరు, మీకు ఉండదు, ఇక్కడ లేడు మీ ఆయన అని చెప్పి వెళ్ళకూడదు, లోపల కూడా రానివ్వలేదు. ఉన్నాడా లేడా ఇంతకు మా ఆయన చూపిమంటే చూపిస్తారు. ఎస్ఐ ఎవరు ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తలేరు, లిఫ్ట్ చేస్తలేరు. ఉన్నాడా లేదా లిఫ్ట్ చేస్తలేరు. ఎక్కడున్నారు కూడా చెప్తలేరు. ఇడికాడికి తిప్పుతున్నారు. చిన్న బాబుని వేసుకొని తిప్పిస్తున్నారు. బస్సు కోరి ఏసీపీ ఆఫీస్ కోరి ఇక్కడికక్కడ తిప్పిస్తున్నాడు. ఇంతకు మా ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పాలి కదా. డిపార్ట్మెంట్ చెప్తారు. వేరే వాళ్ళంతా వాళ్ళు చనిపోతే మా మీద రుద్దుతున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో చనిపోతే మా మీద రుద్దుతున్నారు. మాకేం తెలియదు, మాకు అవసరం లేదు. ఇంకా 15 ఏళ్ళ కిందట కూడా వాళ్ళు మందాయి గాంధీ హాస్పిటల్ తీసుకోలేదు, ఎంజీ హాస్పిటల్ కి. సంవత్సరం కిందట కూడా బయలు పడతామంటే వేరే వాళ్ళు కూడా ఆపిర్రు. జనవరి 19 నాడు వాళ్ళు ఏమైంది తెలియని నేను వరంగల్ హాస్పిటల్ పోయించిన తెల్లదాకా ఇంట్లో పండుకున్నాం. 5:30 బాగు మేము పిలుకొచ్చి పోస్తే మాకు తెలియని విషయం. తెల్లారి మబ్బుల 4 గంటలకు వచ్చి మీరే ఇద్దరు చంపిర్రని 2 కానిస్టేబుల్ 4 గంటలకు వచ్చి వేసుకొని వచ్చారు. సార్ నిన్ను గంట సేపటి తీసుకొచ్చి మళ్ళీ పాల తోలుతామని. అసలు రాత్రి 9 అయ్యేదాకా సెల్ ఫోన్లు తీసుకొని ఉంచి ఇంట్లో ఇప్పుడైతే ఏం లేవు, మీరు చేసిననేది లేదు, చేయలేదు అనేది లేదు, మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రావాలి అంటే సార్ అని పోయినా ఇంకా మా కొడుకుని పిలిపించుకుంటా, నన్ను పిలిపించుకుంటా, నువ్వు ఒప్పుకోరా, నువ్వు శర్రపల్లి జైలుకు 6 నెలలు పోతావా, జనగాం జైల్లో 3 నెలలు ఉంటావా, ఒప్పుకొని 4 సార్లు చేసి నేను చెయ్యని నేరానికి నేనే ఒప్పుకోడా సార్, నేను వాళ్ళు సూసైడ్ చేసిన నేను ఒప్పుకుంటా, ల్యాండ్ కార్డు ఉంటే ల్యాండ్ కార్డు విషయం ఉంటే మీరు ఒడగొట్టురు అని ఎంత చెప్పినా ఇంటలేడు. మళ్ళీ ఇప్పుడు మొన్న పైసలు లక్షలు అడిగితే ఏడికెళ్ళి తెచ్చారు సార్, మేము ఏమైనా అన్యాయం చేసినా గుంజుకుంటున్నామా, మీరే కొలిచి ఎవరి దాళ్ళకు సాఫ్ చేయరు సార్ అట్లా కూడా అంటే లేదు, పైసలు ఇస్తేనే చేస్తే పైసలు అది అయినాక మళ్ళీ మనం 3 తారీఖు నాడు ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఫోన్ నెంబర్ కావాలని 15 నాచి ఫోర్స్ మా కొడుకు నాకు వీళ్ళందరికీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఎందుకు సార్ అంటే, ఫోన్ నెంబర్ ఇస్తావా ఎవరు, ఆ ఫోన్ నెంబర్ ఇచ్చే చూడు, ఫోన్ నెంబరు 1 తారీఖు 20 తారీఖు ఫోన్ నెంబర్ ఇచ్చి పోతుంటే 5 రోజుల కింద 5 తారీఖు 8 గంటలకు పట్టుకొచ్చారు. మరి నేను మళ్ళీ 10 గంటలకు లోపే వద్దు రమ్మని తీసుకొచ్చారు 2 సార్లు. రాము వినయ్ సార్ ఇద్దరు 10 గంటల లోపు ఇంటికి కొత్త తీసుకొచ్చారు. 10 గంటల దాకా మేము చూసినాము. బచ్చనపేటకు వచ్చినాము. బచ్చనపేటకు వస్తే బచ్చనపేట లేడు, మాకే కాదు, వీడికి ఆడనే రాడన్నారు. ఈడ మాకు దాడ దొరికితే ఈడికి వస్తే ఈడికి రాలే, ఆడనే ఉన్నాడు ఆడ, మాకు తెలియదు, ఏడికి వచ్చిన సంగతి మాకు తెలియదు. బండి ఆనే ఉంది కదా సార్ అంటే బండి ఇటుకు వచ్చి మళ్ళా తీసుకుపోయారు. ఇక రోజు ఇట్టే సాయంత్రం తీసి పెడతాం, పొద్దున్న తీసి పెడతాం. ఒప్పుకో, నువ్వు ఈ కేసు ఒప్పుకుంటావా, ఒప్పుకో అని కొడుతుండట, కుట్టుకుంటా ఒప్పిస్తుండట. మళ్ళీ ఊర్లోకి వచ్చి అరే శ్రీకాంత్ ఒప్పుకున్నాడు, మీరు కూడా ఫోన్ చేసిన మీరు కూడా ఒప్పుకోర్రా అని వాళ్ళు వెంబడి పడుతున్నారు. ఇప్పటికీ 2-3 సార్లు చేసారు. ఇక్కడ ఒకసారి 2 మంది ఆగారు 15 సంవత్సరాల కింద. మళ్ళీ మొన్న సంక్రాంతి అవతల కూడా పంచాయతీ పెట్టుకున్నారు. పంచాయతీ పెట్టుకుంటూ కూడా ఆమె ఊరేసుకుంటూ కూడా హాస్పిటల్ తీసుకుపోయినాక కొడుకులకు వాళ్ళకి గొడవ వచ్చింది. వాళ్ళకి ఎప్పటి గొడవలే అయితేనే ఉంటాయి. మళ్ళీ తర్వాత
వాళ్ళకి ఎట్లా ఇచ్చిందో తెలియదు. ఎప్పుడు ఎప్పుడు చనిపోయింది కూడా మాకు తెలియదు. అటు వాళ్ళకి అటు లాస్ట్ ఉంటుంది, ఇటు మాది లాస్ట్ ఉంటుంది. మాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు చచ్చింది మాకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు మా అబ్బాయిని పట్టుకొచ్చారు. ఇప్పటికి కేసులలో కూడా అన్ని తప్పుడు కేసులు ఇరికిచ్చిర్రు. నేను కూడా కొట్టినా, నన్ను ఇరికిచ్చిర్రు. మా పెద్ద కొడుకు జనగానే ఉంటాడు. ఆయన మీద కేసు పెట్టిండు, మా ఆయన మీద పెట్టిండు, నా మీద పెట్టిండు. మా చిన్న కొడుకు మీద 3 కేసులు పెట్టిండు ఇంతవరకు ఇప్పటి వరకు. పోరాడు ఎస్ఐ రమ్మట వచ్చిర్రు. నేను వద్దు, ఎస్ఐ మంచోడు కాదు, మళ్ళీ కేసులు ఇరికిస్తాడు, నేను వద్దు అంటే కూడా ఈయన మావాడు అట్లనే ఉన్నారు. ఇట్లా దెబ్బల మీద చెయ్యి మల్లారెడ్డి అనుకుంటా తీసుకుపోయి సంతకాలు పెట్టించుకున్నాడు. నా కొడుకును మళ్ళీ ఏందో బైండర్ కేసు కింద ఇరికిచ్చి ఇప్పుడు ఎందుకు పట్టుకొచ్చింది తెలుస్తలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.